నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ అనమాట. 2025కు సంబంధించినటువంటి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్. సో ఇది ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి పరంగా సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ అక్కడ రీసెర్చ్ పరంగా అంటే పరిశోధనకి వాళ్ళు ఎంతవరకు తోడ్పాడిస్తున్నారు, స్టూడెంట్స్కి కావాల్సినటువంటి అన్ని బుక్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ల్యాబొరేటరీస్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయా, ఇటువంటి అన్ని అంశాల గురించి చెక్ చేసిన తర్వాతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా అయితే ఇచ్చినటువంటి క్యూఎస్ ర్యాంకింగ్స్ పరంగా మన ఐఐటి బాంబే ఏదైతే ఉందో ఐఐటి బాంబే పరంగా మంచి ర్యాంక్ అనేది రావడం జరిగింది. మన ఇండియా పరంగా ఎంత అంటే 118వ ర్యాంక్. ఈ యొక్క ర్యాంకింగ్స్ ఎవరిస్తారంటే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అంటాము. ఆ యొక్క క్యూఎస్ వాళ్ళు కంపెనీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ర్యాంకింగ్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు. సో నియర్లీ 61% ఇండియన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంతకుముందు సంవత్సరం కన్నా కూడా లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు ఈ ఇయర్ వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ అనేవి మెరుగుపరుచుకున్నారని తెలియజేసింది అనమాట. అండ్ ఈ యొక్క ర్యాంకింగ్స్ పరంగా ప్రపంచం మొత్తంలోని అత్యుత్తమైనటువంటి ప్రమాణాలతో ఉన్నటువంటి యూనివర్సిటీ ఏది అంటే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT అనమాట. ఇది 13వసారి కంటిన్యూస్గా ఫస్ట్ పొజిషన్లో వస్తుంది, అంటే ర్యాంకింగ్స్ పరంగా ఫస్ట్ పొజిషన్ అనమాట. అండ్ మన దేశంలో ఐఐటి ఢిల్లీ వచ్చేసి 150వ ర్యాంకు, IISc బెంగళూరు 211వ ర్యాంకు, 222వ ర్యాంకు తోటి ఐఐటి కాన్పూర్ కూడా ఇందులో నిలబడింది. సో ఫస్ట్ మన దేశంలో ఏది బాగా బెటర్గా ఉన్నట్టుగా ర్యాంక్ వచ్చిందంటే ఐఐటి బాంబే 118వ ర్యాంకు, తర్వాత స్థానంలో ఐఐటి ఢిల్లీ 150వ ర్యాంకు. చైనా చాంగే 6 ప్రోబ్ అనమాట. సో చైనాకు సంబంధించినటువంటి చాంగే 6 ఏదైతే ఉందో లూనార్ ప్రోబ్, దాని ద్వారా మన ఎప్పుడో వాళ్ళు పంపించడం జరిగింది చైనా వాళ్ళు. అక్కడి నుంచి శాంపుల్స్ అనేవి చంద్రుని మీద నుంచి శాంపుల్స్ అనేవి కలెక్ట్ చేసి భూమి మీదకి ఈ చైనాకు సంబంధించినటువంటి చాంగే 6 ప్రోబ్ అనేది తిరిగి వస్తున్నట్లుగా తెలియజేశారనమాట. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో చైనాకు సంబంధించినటువంటి చాంగే 6 ప్రోబ్ అయితే ఉందో అది మూన్ యొక్క ఆవలి వైపు నుంచి కూడా అంటే మన భూమికి ఉన్నప్పుడు ఎర్త్ ఉన్నప్పుడు దానికి చుట్టూ పరిగణిస్తున్నప్పుడు ఈ భూమి వైపు ఉన్నటువంటి వైపు నుంచి కాకుండా ఇంకొక అదర్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ పొజిషన్లో ఈ చైనాకు సంబంధించినటువంటి చాంగే 6 అనేది పెట్టడం జరిగింది. అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి రాళ్ళ శాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేసుకోవడం ఈ చాంగే 6 యొక్క పని మాట. ఇది కలెక్ట్ చేసినటువంటి రాక్ శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి భూమి మీదకి తీసుకొని రావడానికి స్టార్ట్ చేశారు. ఇది ఎప్పటికల్లా భూమి మీద చేరేటువంటి అవకాశం ఉందంటే జూన్ 25 కల్లా కూడా ఈ యొక్క చాంగే 6 ప్రోబ్ ద్వారా తిరిగి భూమి మీదకి ఈ యొక్క చంద్రుని మీద ఉన్నటువంటి శకలాలతోటి రాక్ శాంపుల్స్ తోటి రాళ్ళ శాంపుల్స్ తోటి తిరిగి భూమి మీదకి రాబోతుంది. అలా రావడం వల్ల ఏంటంటే మనకి చంద్రుని మీద అండ్ స్పేస్లో ఉన్నటువంటి విషయాల గురించి చాలా కొత్త విషయాలు తెలిసేటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. అండ్ ఇది మొత్తం చేయడానికి చైనా స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఆల్రెడీ ఈ యొక్క ఆర్బిటర్ ఏదైతే అంటే ఈ ప్రోబ్ ఏదైతే ఉందో అది చంద్రుని యొక్క ప్రీసెట్ ఆర్బిటర్ అనేది క్రాస్ చేసింది, అక్కడ దాకా వచ్చేసింది. జూన్ 25 కల్లా కూడా భూమి మీదకి ఈ యొక్క ప్రోబ్ ద్వారా మేము చంద్రుని యొక్క నమూనాలు అనేవి తీసుకొని వస్తున్నామని వాళ్ళు తెలియజేశారనమాట. సో చాంగే 6 ప్రోబ్ అంటే చైనాకు సంబంధించింది. దేని మీదకి ప్రయోగించారు అంటే ఇది చంద్రుని మీద ఉన్నటువంటి నమూనాల్ని మూన్ మీద ఉన్నటువంటి నమూనాల్ని సేకరించడానికి వాళ్ళు ప్రయోగించి తిరిగి భూమి మీదకి చంద్రుని నమూనాలు అనేవి తీసుకొని వస్తున్నారు. బ్లూ యాంట్ డిస్కవర్డ్. సో బ్లూ యాంట్ అనేది కొత్తగా కనిపెట్టడం జరిగింది. ఎక్కడ ఇది కనిపించిందంటే మనకి ఉన్నటువంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్లో వన్ ఆఫ్ ద బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఏదంటే హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనమాట. మనకి పశ్చిమ కనుమలు ఉన్నాయి, హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఉంది, అండమాన్ అండ్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు హిమాలయన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ పరంగా మనం చాలా రకాలైనటువంటి జీవజాతులనే మనం చూస్తున్నాం. మొక్కల పరంగా ఉన్నాయి, జంతువుల పరంగా కూడా చాలా జీవులనే ఉన్నాయి. సో అలా కొత్తగా కనిపించినటువంటి జీవి ఏంటంటే ఒక బ్లూ కలర్లో ఉన్నటువంటి ఒక చీమ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటో కూడా చూద్దాం. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే దాని యొక్క పిగ్మెంటేషన్, దాని కలర్ అనేది మనం జనరల్గా
చీమలు అన్నప్పుడు ఎదర్ బ్లాక్ కలర్లో చూస్తాం లేదా రెడ్ కలర్లో చూస్తాం. బట్ ఇక్కడ ఉన్నటువంటి చీమ ఏదైతే ఉందో అది బ్లూ కలర్లో ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఇది హిమాలయన్ రీజన్లో కనిపించినటువంటి చీమ. ఎక్కడ కనిపించిందంటే సియాంగ్ వ్యాలీలో ఈ యొక్క చీమలు అనేవి కనుగొనడం జరిగింది. అండ్ ఇక్కడ ఇది ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి చెందిందనమాట. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్లో ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి కొత్త చీమల్ని కనుగొనడం జరిగింది. దీని యొక్క శాస్త్రీయ నామం పరప్రాట్రెచా నీలా. సో నీలా అనేది బ్లూ కలర్ అని జ్ఞాపకం ఉంచుకుంటే, ఈ యొక్క పరప్రాట్రెచనా అనేది ఏంటంటే దాని జాతి పేరు అనమాట. అంటే ఏ కుటుంబానికి చెందింది అంటే పరప్రాట్రెచినా. అండ్ ఇది చాలా చిన్న సైజులో ఉన్నటువంటి చీమల జాతికి చెందింది. దీని యొక్క సైజ్ వచ్చేసి 2 మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉందన్నమాట. అండ్ దీని స్పెషాలిటీ వచ్చేసి మనకు అర్థమైపోయింది, మెటాలిక్ బ్లూ కలర్ తోటి ఉంది. అండ్ దానికి ఉన్నటువంటి యాంటీనాస్ కావచ్చు, దానికి ఉన్నటువంటి కాళ్ళు ఏవైతే వాటికి చేతుల్లాగా నిర్మాణాలను ఉంటాయో అవన్నీ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి. కానీ పైన శరీరం నిర్మాణం ఏదైతే ఉందో అది మాత్రం బ్లూ కలర్లో ఉందన్నమాట. అండ్ ఈ యొక్క మెటాలిక్ బ్లూ కలర్లో ఉన్నటువంటి తన శరీర నిర్మాణం ఏదైతే ఉందో అది ఈ యొక్క పరప్రాట్రెచినా అనేటువంటి జాతి. అంటే ఇది మొత్తం కుటుంబం, అందులో నీలా అనేది ఒక కేటగిరీ అనమాట. నీలా కలర్లో ఉన్నటువంటిది ఈ పరప్రాట్రెచినా అనేటువంటి జాతికి చెందినటువంటి చీమల్లో ఒక రకం నీలా కలర్లో బ్లూ కలర్లో ఉంది అని చెప్తున్నారు. ఎక్కడ కనుగొనడం జరిగిందంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో, ఇది హిమాలయన్ రీజియన్లో కనుగొనడం జరిగింది. సో హైదరాబాద్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకి కామన్ క్యాపిటల్గా 2014 నుంచి కూడా ఇద్దరికి కలిపి ఉమ్మడి రాజధానిగా ఉంది. బట్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని 10 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ అనేది ఉంది. అది కంప్లీట్ అయిపోవడంతో ఇక మీదట హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్కి రాజధాని కాదు, ఓన్లీ తెలంగాణకి మాత్రమే రాజధాని అని డిక్లేర్ చేశారనమాట. అండ్ 10 years ఇప్పటికీ 2014 నుంచి 2024కి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఈ 2 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర తెలంగాణ, వీటిని సపరేట్ చేసే టైంలో ఒక 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధానిగా ఉండాలని చెప్పారు. బట్ ఈ యొక్క ఏవైతే మీటింగ్స్ పరంగా చెప్పారో అది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటాము, 2014లో తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మనకి జూన్ 2, 2014 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ అనేది ఉమ్మడి క్యాపిటల్గా పరిగణించబడుతుంది. బట్ ఆంధ్ర వాళ్ళు ఆల్రెడీ అమరావతిని 2015 నుంచి కూడా ఈ వర్కింగ్ క్యాపిటల్గా మనకి ఏదైతే రాజధాని అనుకుంటున్నామో దాన్ని నిర్మించుకోవడానికి అప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు. మనకి అమరావతి ఏదైతే ఉందో అమరావతి వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్గా పిలువబడుతుంది. సో లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నప్పుడు మనకి ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్స్ అనేవి 3 ప్రాంతాలుగా పెట్టారు. అమరావతి వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు వచ్చేసి జ్యుడిషియల్ క్యాపిటల్. మనకి ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే ఏంటి, ఎక్కడ ఉంది, జ్యుడిషియల్ క్యాపిటల్ ఎక్కడ తీసుకుని వచ్చారంటే కర్నూలు అనమాట. అండ్ ఈ 2 కాకుండా విశాఖపట్నం అంటాం. సో వైజాగ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనమాట. సో వైజాగ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు వచ్చేసి జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతి వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.